ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని, ఇందుకు వేరే మార్గాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని, ఇది క్విడ్ ప్రోకోకు దారి తీయొచ్చని అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ చూస్తున్నాం. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఎలక్టోరల్ బాండ్స్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, బ్లాక్ మనీ నిర్మూలనకు ఇదొక్కటే మార్గం కాదు. అదేవిధంగా మరొక అంశం ఏం పేర్కొందంటే, ఇచ్చిన వారి రహస్యాలు రహస్యంగా ఉంచడం తగదు, ఇది క్విడ్ ప్రోకోకు దారి తీయొచ్చు అనే కామెంట్స్ చేసింది రాజ్యాంగ ధర్మాసనం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, సంచలన కామెంట్స్ చేసింది రాజ్యాంగ ధర్మాసనం. ఇంకా తీర్పు పూర్తి పాఠం చదువుతున్నట్టుంది బెంచ్. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక సంచలన తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకం అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఏకగ్రీవంగా 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇచ్చినటువంటి తీర్పు. సో ఈ తీర్పులో చాలా కీలకమైన అంశాలను వెల్లడించారు. బ్లాక్ మనీ నిర్మూలన కోసమే తాము ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వాదన. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఖచ్చితంగా కేవలం బ్లాక్ మనీ అరికట్టడం కోసం ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదు, ఇతర మార్గాలు కూడా ఉన్నాయనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దీన్ని తాము స్వీకరించలేము, అంగీకరించలేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వ వాదనను కొట్టివేసింది. అలాగే ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు, అలాగే రహస్యంగా ఉంచారు. ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇస్తున్నారు, ఏ కంపెనీ ఎవరికి విరాళం ఇస్తుంది, ఏ వ్యక్తి ఎవరికి విరాళం ఇస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా రహస్యంగా ఉంచుతూ ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను తీసుకొచ్చారు. సో దీనివల్ల రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 19(1), 19(2) అనేటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే దీన్ని స్ట్రక్ డౌన్ చేస్తూ, దీన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో 2 అంశాలపైన సుప్రీంకోర్టు ఈరోజు, ఒకటి రహస్యంగా ఉంచడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందా లేదా అనేది తేల్చింది. ఖచ్చితంగా ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఆ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి హక్కు ప్రజలందరికీ ఉంది. ఆ మేరకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 ప్రకారం ఈ మేరకు కంప్లీట్గా తెలుసుకునేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కును ఉల్లంఘించే విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఇక 2వ ప్రధానమైనటువంటి అంశం, సో ఈ పథకం వల్ల ఒక అన్ఈక్వల్ కాంపిటెన్స్ వస్తుంది. సో కొన్ని పార్టీలకేమో ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి, మరికొన్ని పార్టీలకు విరాళాలు తక్కువ వస్తున్నాయి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి పథకం కనుక చూస్తే దాదాపు 10,000 కోట్ల రూపాయల విరాళాలు కనుక వస్తే అందులో దాదాపు 5,600 కోట్ల రూపాయల విరాళాలు కేవలం బీజేపీకి వచ్చాయి. అంటే 57% విరాళాలు కేవలం బీజేపీకి వచ్చాయి. సో సెకండ్ పొజిషన్లో 10% విరాళాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 8% విరాళాలు వచ్చినాయి. సో ఇతర రాజకీయ పార్టీలకు, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఈ రకంగా వివరాలు వచ్చినాయి. సో ఇదంతా కూడా చూస్తుంటే ఒక అన్ఈక్వల్ కాంపిటీషన్ ఉంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, బలవంతులు బలహీనుల మధ్య ఒక అన్ఫెయిర్ కాంపిటీషన్, అన్ఈక్వల్ కాంపిటీషన్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఇలాంటి పోటీ పెరగడానికి, ఇలాంటి అన్ఈక్వల్ అన్ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి ఈ పొలిటికల్ బాండ్స్ అనేవి కారణమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా ఎలక్టోరల్ బాండ్స్ అనేది అన్ఫెయిర్ ఎలక్షన్స్ను ప్రోత్సహిస్తుంది కాబట్టి తాము దీన్ని కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇలా ఈ 2 అంశాలపైన, ఈ 2 టెస్టులపైన సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్గా దేశ రాజకీయ రంగంలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చూసాం మనం, దేశంలో
డబ్బులుంటే తప్ప ఎన్నికల్లో నిర్వహించని పరిస్థితి, ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేనంత స్థాయికి ఎన్నికల ఖర్చు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జరిగేటువంటి ఖర్చు వల్లనే దేశంలో అవినీతి పెరిగిపోతుంది. సో ఎన్నికల్లో ఖర్చు కోసం ఇది రకరకాల కంపెనీలన్నీ కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయి. ఆ పార్టీలు విరాళాలు తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ పర్టికులర్ కంపెనీలకు లాభం చేకూరుస్తుంది. సో క్విడ్ ప్రోకో జరుగుతుంది. ఇందులో విరాళాలు సహాయం చేసినందుకు ఆ కంపెనీకి అనుకూలంగా భూములు కట్టబెట్టడం లేకుంటే రకరకాల విధానాలు చేస్తున్నారు. సో ఇదంతా కూడా క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ పొలిటికల్ బాండ్స్ స్కీమ్, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది. సో నాకు ఇది ఇవ్వు, నీకు ఇది ఇస్తాననేటువంటి ఒక స్కీమ్కు అనుగుణంగా దాన్ని ప్రోత్సహించే విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సో పదే పదే ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. క్విడ్ ప్రోకో అనేది ఏ పార్టీకి అయితే పెద్ద ఎత్తున కంపెనీలు విరాళాలు ఇస్తాయో ఆ పార్టీకి ఆ పర్టికులర్ సంస్థకు అనుకూలంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, రకరకాల పనులు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. కాబట్టి దీనివల్ల ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం అవుతుంది. సో ధనస్వామ్యం అనేది వెలిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెమోక్రసీని రక్షించడం కోసం, క్విడ్ ప్రోకోను ఖతం చేయడం కోసం డెఫినెట్గా ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల క్విడ్ ప్రోకో దారితీస్తుంది. అలాగే బ్లాక్ మనీ అరికట్టేందుకే తాము ఈ పథకాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎలక్టోరల్ బాండ్స్ కాకుండా రకరకాల ఇతర మార్గాల్లో కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే ఒక ఆల్టర్నేటివ్ మెజర్గా మీరు చూడకండి. ఎలక్టోరల్ బాండ్స్ స్థానంలో మరికొన్ని మెజర్స్ తీసుకురావచ్చు, ఆల్టర్నేటివ్ వేస్ తీసుకురావచ్చు అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం అయితే వాదన చేసిందో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్లీన్ మనీ ఉంటుంది, కాబట్టి దీన్ని తీసుకొచ్చామనేటువంటిది. సో అలాగే ఏ పార్టీకి అయితే ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో, ఏ కంపెనీ అయితే విరాళాలు ఇస్తుందో వారి పేర్లు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి ఏ రాజకీయ పార్టీకి ఏ కంపెనీ ఎంత విరాళం ఇస్తుంది, ఏ వ్యక్తి ఎంత విరాళం ఇస్తుంది తెలుసుకునేటువంటి హక్కు ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో ఓటు వేస్తాడు, ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీని ఎన్నుకోవాలి. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఒక పౌరుడి దగ్గర ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఆ సమాచారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అవుతుంది. కాబట్టి ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తాము రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పు, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనం చెప్పాలి. రాజకీయ రంగంలో, రాజకీయ క్షేత్రంలో ఖచ్చితంగా ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ తీర్పు వచ్చిందని మనం చెప్పొచ్చు. వెంకటేష్, మీరు దీని ఇంప్లికేషన్స్ గురించి కూడా కొంతవరకు చెప్పారు. డబ్బు ప్రాధాన్యం లేకపోతే డబ్బు స్వామ్యం అనేది లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ జడ్జిమెంట్ అనేది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనే దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయొచ్చు, కానీ ఎనీ అదర్ ఫామ్ ఏదో రకంగా రాజకీయ పార్టీలకి డబ్బు సమకూరే అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు రకరకాల ఇతర మార్గాల్లో కూడా విరాళాలు సేకరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏటీజీ కానీ ఏటీసీ ఇలా రకరకాల సెక్షన్స్ కింద వాటిని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే డెఫినెట్గా వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది, పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్ జడ్జిమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పథకంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని నిలిపివేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ వివరాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇందుకు వేరే మార్గాలు కూడా ఉంటాయి అంటూ కూడా వ్యాఖ్యానించింది. దాంతో పాటుగా విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు అంటూ కూడా పేర్కొంది. ఇది క్విడ్ ప్రోకోకు దారి తీయొచ్చని కూడా అభిప్రాయపడింది. నీకింత నాకింత అని పంచుకునే అవకాశం ఉంటుంది, మాకు ఈ పనులు చేసి పెడితే మేమింత విరాళం ఇస్తామని రాజకీయ పార్టీలకి ప్రోద్బలం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కీలక తీర్పు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి సంబంధించి డీటెయిల్స్ అందిస్తున్నారు. వెంకటేష్, సంచలన తీర్పు ఈ రోజు వెలువరించింది రాజ్యాంగ ధర్మాసనం. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఈ తీర్పు అనేది రాజకీయ రంగంలో ఒక తీవ్రమైన సంచలనాన్ని సృష్టించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వల్ల ఒక అన్ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి ఒక తీర్పు, రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి ఒక
పోటీ అనేది అన్ఈక్వల్ గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ వెంకటేష్. పార్టీకి ఎంత విరాళం వచ్చిందనేటువంటి విషయం సమాచారం ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించి ఓటు వేసే ప్రజలందరూ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అనేది కొనసాగించడం సరైనది కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో కన్క్లూజన్ గా కనుక చూస్తే ఖచ్చితంగా ఈ మేరకు ప్రభుత్వం అలాగే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ను డిస్కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వెంకటేష్, అయితే ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించి ఉన్నారు కదా, విరాళాలు ఇస్తూ ఉన్నారు, ఎస్బీఐ విరాళాల రూపంలో తీసుకుంటుంది. సో దీనిపైన ఉన్న స్క్రూటినీ జరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే ఆ వివరాలు సుప్రీంకోర్టుకి సమర్పించమని కానీ ఇలాంటి వ్యాఖ్య ఏమన్నా జడ్జ్మెంట్ లో ఉందా? అంటే ఇప్పటి వరకు ఈ స్కీమ్ సంబంధించి ఏ పార్టీ ఎంత విరాళాలు సేకరించింది, ఆ పార్టీ సంబంధించినటువంటి విరాళాల వివరాలను కూడా ఇవ్వాలని ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అన్ని కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే అమ్ముతారు. సో ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎవరెవరు కొన్నారు, ఏ కంపెనీకి ఉన్నది, ఏ వ్యక్తి కొన్నారు, ఈ వివరాలన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్నాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ వివరాలన్నీ కూడా ఈ మార్చి 31లోగా అంటే వచ్చే నెల 31లోగా వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు వెబ్సైట్ లో ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పెట్టాలని కూడా ఆదేశించింది. సో ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. ఏ రాజకీయ పార్టీకి ఏ కంపెనీ ఎంత వివరాలు వచ్చింది, ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలని కూడా ఖచ్చితంగా వెల్లడించాలనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. కాబట్టి వచ్చే నెల మార్చి 31 కల్లా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ ఏ కంపెనీ వద్ద ఏ వ్యక్తి వద్ద ఎంత విరాళం తీసుకుంది ఈ సమాచారం అంతా కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బాండ్స్ ను ఎలక్టోరల్ బాండ్స్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మింది. సో ఇందులో హైయెస్ట్ 57% దాదాపు 5,600 కోట్ల రూపాయల విరాళాలు కేవలం భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. 10% విరాళాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 8% విరాళాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలకు కొంతమేర విరాళాలు వచ్చాయి. సో ఈ బాండ్స్ ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఏ కంపెనీ ఇచ్చింది అనే విషయాలను కూడా వెబ్సైట్ లో వెల్లడించే అవకాశం ఉంది. సో మార్చి 31 కల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి ఇస్తుంది. ఎన్నికల సంఘం ఆ అంశాలన్నీ కూడా వెబ్సైట్ లో పొందుపరుస్తుంది. సో దాని ద్వారా ప్రజలందరూ కూడా ఈ అంశాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీకి ఇచ్చింది అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళైనా ఆ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిపైన ప్రభావితం చేసి తమకు అనుకూలంగా ఏమైనా కాంట్రాక్టులు కానీ లేకుంటే రూల్స్ కానీ లేదంటే రకరకాల పాలసీలు ఏమైనా చేంజ్ చేశారా ఆ అంశాలను కూడా ప్రజలు వెరిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కంప్లీట్ ట్రాన్స్పరెన్సీకి దారితీసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వెంకటేష్, ప్రధానంగా సుప్రీంకోర్టు మోటో ధన ప్రవాహం లేకపోతే ధనం యొక్క ప్రభావం అనేది ఎన్నికల ప్రక్రియలో వీలైనంత వరకు తగ్గించడం, ఇది దీనిగానే కనిపిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ పైన చూసాం మనం, చాలా రోజులుగా డిబేట్ జరుగుతుంది, ఒక కంక్లూజన్ ఈ తీర్పుతో వచ్చిందని అనుకోవాలి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. డబ్బుంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి దిగజారినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఖచ్చితంగా రాజకీయ రంగంలో కొన్ని విప్లవాత్మక మార్పులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. సో ఏ రాజకీయ పార్టీకి ఎవరు విరాళాలు వస్తున్నటువంటి విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రజలు కూడా ఓటు వేసే విషయంలో తమ నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. సో పలానా కంపెనీ పలానా పార్టీ వెనకాల ఉందంటే ఆ కంపెనీకి అనుకూలంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, ఈ అంశాలన్నీ కూడా ప్రజలు తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి ఓటరు నిర్ణయం అనేది అందులో డెఫినెట్ గా కొంత మార్పులు జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఎన్నికలలో ఖచ్చితంగా ఎవరైతే పౌరులు ఉంటారో ఓటర్లు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా తమ పార్టీకి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలను కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థి వద్ద ఉన్నటువంటి చరిత్ర మొత్తం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఓటర్లకు ఉంది. ఆ అభ్యర్థికి ఉన్నటువంటి నేర చరిత్ర గానీ, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, ఆ అభ్యర్థి సంపాదించినటువంటి వ్యాపారాలు కానీ, ఆ అభ్యర్థి సంపాదిస్తున్నటువంటి మార్గాలు అన్ని విషయాలు కూడా ఈ యాక్ట్ ప్రకారం, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఓటర్లందరికీ కూడా ఖచ్చితంగా ఆ విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అంశం రాజకీయ రంగంలో కొన్ని పెను మార్పులకు దారితీసేటువంటి అవకాశం ఉంది.
అలాగే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అవినీతి నిర్మూలన కోసమే ప్రధానంగా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఎవరైతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నారో ఆ పార్టీలో ఆ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కొంత దోహదపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అంశంపైన కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ నేరుగా క్లీన్ మనీ అంటే త్రూ బ్యాంకుల ద్వారా కనుక విరాళాలు ఇచ్చేటువంటి అవకాశం లేకుంటే ఇతర మార్గాల ద్వారా హవాలా మార్గాల ద్వారా నల్లధనాన్ని రాజకీయ పార్టీలకు పంపు చేస్తే అది ఎన్నికల రంగంలోకి ఎన్నికల క్షేత్రంలోకి ప్రవహించి అన్ఫేర్నెస్కు మళ్ళీ దారితీసేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన ఉంది. కాబట్టి ఇది రకరకాల భిన్నమైనటువంటి ప్రభావాలు చూపేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో ఇది రెగ్యులర్ మార్గంలో ఏదైతే బ్యాంకు ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ కొనేటువంటి అవకాశం ఇప్పుడు లేకుండా ఉందో దానివల్ల ఈ సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాక్ మనీని సృష్టించి హవాలా మార్గంలో ఆయా రాజకీయ పార్టీలకు చేరవేసి అది మరింత నేరమైనటువంటి రాజకీయాలకు దారితీసేటువంటి అవకాశం ఉందనేటువంటి. సో దీనికి సంబంధించి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అయితే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు సమానమైనటువంటి వేదికపై నుంచి పోటీకి దిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ మేరకు ఏ పార్టీకి ఎంత డబ్బు సమకూరుతుందనేటువంటి విషయం వచ్చే నెల 31లోగా ఏ కంపెనీ ఏ వ్యక్తులు ఎవరికి ఇచ్చారనేటువంటి విషయం అయితే మార్చి 31 కల్లా తేలిపోబోతోంది. వెంకటేష్, ఒక పాయింట్ ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వమో ఈ కేసులో చెప్పిందంటే ఎస్బీఐ దగ్గర ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, స్క్రూటినీకి అవకాశం ఉంది, ఆడిట్కి అవకాశం ఉంది అనే విషయాన్ని సెంటర్ చాలా స్పష్టంగా చెప్పింది. వెరాజ్ ఓటర్కి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా పేర్కొంది. సో ఇందులో ఉండే లాజిక్ ఏంటి? సుప్రీంకోర్టు ఏం చూసింది? వాళ్ళ ఆ నంబరు లేకపోతే ఎవరు ఉన్నారు పేర్లు మాత్రమే అవసరమా, లేదంటే లేదు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది కామన్ సిటిజన్కి అందుబాటులో ఉండడం అనే అంశాన్నే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుందనుకోవచ్చా? అంటే ఇందులో సుప్రీంకోర్టు 2 అంశాలపైన ప్రధానంగా చర్చ చేసింది. ఏంటంటే ఒకటి ప్రాథమిక హక్కుల్లో ఖచ్చితంగా ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు ప్రభుత్వానికి సంబంధించి తెలుసుకునేటువంటి హక్కు ఉంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాథమిక హక్కు కిందనే వస్తుంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా ఒకే హక్కు కింద వస్తాయి. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది, సమాచార హక్కు చట్టం. సో ప్రజలకు తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఎలక్టోరల్ బాండ్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వారికి సంబంధించినటువంటి వివరాలు కామన్ పీపుల్కు తెలియకుండా చేశారు. ఈ స్కీమ్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచరు ఎవరైతే పర్చేజ్ చేస్తారో పర్చేజర్ వివరాలు ఉండవు, ఎవరికైతే వాటిని విరాళంగా ఇస్తారో ఆ వివరాలు కూడా ఇందులో పొందుపరచారు. సో ఈ 2 అనేటువంటి కన్సీల్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో రహస్యంగా సమాచారాన్ని దాచిపెడుతున్నారు. కాబట్టి ఇందులో రహస్యంగా దాచిపెడుతున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేటువంటి అంశమే ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టు ముందు వచ్చినటువంటి ప్రశ్న. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఎటువంటి సంచలన కామెంట్స్ చేసింది అనే అంశానికి సంబంధించి మనతో రెస్పాండ్ కావడానికి ఆర్థికవేత్త గీతానంద్ కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. గీతానంద్ గారు చెప్పండి, చూస్తున్నాం ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేస్తూ కూడా సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చిన పరిస్థితి. ఎంతవరకు ఈ ధన ప్రవాహం ఎన్నికల్లో అనేది దీని ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది? మరొక వ్యాఖ్య ఏం చేస్తున్నారంటే ఇది లీగల్ గా వచ్చే మనీ, వేరాజ్ ఒకవేళ ఎలక్టోరల్ బాండ్స్ కనుక ఉంటే లీగల్ గా పార్టీలకు ఫండ్లు అందుతున్నాయి, ఇది కనుక లేకపోతే ఇల్లీగల్ గా హవాలా మార్గాల్లో పొలిటికల్ పార్టీస్ కి డబ్బులు వచ్చే అవకాశం ఉందనే మరొక వాదన కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సేమ్ కామెంట్స్ చేసింది. సో నల్లధనాన్ని ఈ హవాలా మార్గాల ద్వారా బ్లాక్ మనీని చేసుకుంటూ దాన్ని పార్టీలకు అందించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడాలి, దానికోసం మేము ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యాన్ని గమనిస్తే దీంట్లో ప్రధానంగా ఎవరిచ్చారు డొనేషన్ అనేది పార్టీలు వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇంతకు ముందు కనుక చూసినట్లయితే ఫారిన్ కంపెనీస్ అనేది ఏవైతే ఉన్నాయో అవి ఏ పొలిటికల్ పార్టీకి కూడా డొనేట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే ఒక కంపెనీ ఏదైనా డొనేట్ చేయాల్సి వస్తే మాక్సిమం 7.5% వాళ్ళ 3 సంవత్సరాల నెట్ ప్రాఫిట్ లో కేవలం మాక్సిమం 7.5% మాత్రమే ఇవ్వాలి అనేది ఈ 182 కంపెనీస్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది.
అట్లే అదే సెక్షన్ ప్రకారం ఏంటంటే కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకి అయితే డొనేషన్ ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా షేర్ హోల్డర్స్ అందరికీ చెప్పాలి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇవ్వాలని. ఈ మూడింటిని కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టిన సమయంలో రద్దు చేశారు. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కి ఫారెన్ కంపెనీస్ ఇవ్వచ్చు, షెల్ కంపెనీస్ ఉంటే షెల్ కంపెనీస్ ఇవ్వచ్చు, ఏవైనా సరే కంపెనీస్ ఎంతైనా ఇవ్వచ్చు. సో ఒక లిమిటేషన్ అంటూ లేదు. ఆ విషయాన్ని షేర్ హోల్డర్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పారదర్శకత? ఇది ఏదైతే స్టేట్మెంట్ ఎలక్ట్రానిక్ బాండ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే పారదర్శకత అనే మాట వాడారో అది పూర్తిగా లేకుండా పోయింది. సో అదేమైంది, సమాచార హక్కు చట్టం ప్రకారం మనం తెలుసుకోవాలంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితి కల్పించింది. సో ఒక చట్టంలో కలిగించేటి వెసులుబాటు మరొక చట్టానికి ప్రతిబంధకం కాకూడదు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయానికి వచ్చినట్టు ఎవరు కొంటున్నారనేది, ఎవరికి ఇచ్చారనేది పూర్తిగా వివరాలు తెలియదు. బాండ్ చేతికి అందిందా దాన్ని క్యాష్ చేసుకోగలుగుతాయి పార్టీలు. ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఇలాంటి వివరాలని పూర్తిగా పబ్లిక్ కి తెలిసేటువంటి అవకాశమే లేకుండా పోతుంది. అలా ఇప్పుడు దీంట్లో ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనుకుంటే ఎంతైనా డొనేట్ చేయొచ్చు. ఇవన్నీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించవచ్చు. ఓకే, గీతానంద్ గారు, ఇంకో అంశం ఏంటంటే మీరు 2019 నుంచి ఏవైతే బాండ్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, పార్టీలు ఏవైతే తీసుకున్నాయో ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఒక స్క్రూటినీ కూడా దీని మీద ఉండే అవకాశం కనిపిస్తోంది మనకి. ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఇది కొంచెం హెక్టిక్ ప్రాసెస్, అంటే సింపుల్ గా అయిపోయేటువంటి విధానం అయితే కాదు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూసుకోగలుగుతారు. ఇప్పుడు ఆ బాండ్స్ ని ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ కి రిటర్న్ ఇవ్వాలి. సో ప్రాసెస్ అయితే జరగచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బాండ్స్ రూపంలో వచ్చింది కూడా కేవలం చాలా తక్కువ బ్రాంచెస్ నుంచి కాబట్టి డేటా కన్సాలిడేషన్ కానివ్వండి, డేటా మైన్ చేసి ఎవరికి ఇవ్వడం, ఎన్ని ప్రాసెస్ అయితే జరుగుతుంది. కాకపోతే ఇది ఇమీడియట్ గా జరగకపోవచ్చు, టైం పట్టచ్చు, ఒక 2-3 months పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇదైతే ఒక మంచి డెసిషన్, మంచి జడ్జిమెంట్ గా మీరు చూస్తారు, అంతే కదండి? అంటే ప్రతి చట్టానికి లోపాలు లేకుండా తయారు చేసుకోగలగాలి. ఇది పెట్టిన ఉద్దేశం కరెక్టే అయినా దాంట్లో కలిగించినటువంటి వెసులుబాట్లు ఇవన్నీ కూడా కొంత ప్రతిబంధకాలుగా మారినటువంటి సమయంలో ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి బాండ్స్ ఇలాంటివి తీసుకురావాలి, నల్లధనం ప్రవాహాన్ని అరికట్టాలి అనుకుంటే ఈ రొసుగులన్నింటినీ కూడా కవర్ చేసి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి మరొక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే గీతానంద్ గారు, వెంకటేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు.